పరీక్ష పూర్తవగానే కంప్యూటర్ స్క్రీన్పై మార్కులు. సిబిఆర్టీ పరీక్షలో టీజీపీఎస్సీ సంస్కరణలు. ఈ టీజీపీఎస్సీ లోగో. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో సంస్కరణలకు టీజీపీఎస్సీ సిద్ధమవుతుంది. ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత సిబిఆర్టీ నియామక పరీక్షలు నిర్వహించడంతో పాటు వెంటనే అభ్యర్థులకు ప్రాథమిక మార్కులు ఇవ్వాలని భావిస్తుంది. వచ్చే పోటీ పరీక్షల్లో ఈ విధానం అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను కమిషన్ పరిశీలిస్తుంది. రాష్ట్రంలో నియామక పరీక్షలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయి తుది జాబితా ప్రకటనకు ఏడాదికి పైగా సమయం అవుతుంది. న్యాయ వివాదాలు తలెత్తితే 2 ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణ, ప్రాథమిక కీ ఫలితాల వెల్లడికి కొత్త విధానాన్ని పరిశీలిస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ధృవీకరణ పత్రాల పరిశీలనలో 1:2 నిష్పత్తికి బదులుగా 1:1 విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. దీంతో ధృవీకరణ పత్రాల పరిశీలనకు అయ్యే సమయం సగానికి తగ్గిపోయింది. 3 నెలల్లో పూర్తి. టీజీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒకే దఫా ఎగ్జామ్స్ ఉంటే 3 నెలల్లో, 2 కేటగిరీలుగా ఉంటే 6 నెలల్లో నియామకాలు పూర్తి చేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. గ్రూప్స్ మినహా ఒకే ఒక కేటగిరీ పరీక్షలు ఉండే ఇంజనీరింగ్, ఇతర కేటగిరీ పోస్టుల్లో ఈ విధానం అమలు చేయనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన అభ్యర్థి పరీక్ష పూర్తవగానే స్క్రీన్పై ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు, అందులో ఎన్ని సరైనవి, ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలు ప్రత్యక్షం అవుతాయి. అభ్యర్థులకు ఎన్ని మార్కులు రానున్నాయో తెలియడంతో అక్కడున్న పోస్టులు మెరిట్ ఆధారంగా పోస్టు వస్తుందా లేదా, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వాలా అనేది అభ్యర్థులకు తెలుస్తుంది. అదే రోజున ప్రిలిమినరీ కీ ఇచ్చిన తర్వాత ఏమైనా మార్పులుంటే తుది కీ వెలువడుతుంది. ఓటీఆర్ సవరణతోనే అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే టీజీపీఎస్సీ వాటిని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా మండలి ద్వారా వెరిఫికేషన్ చేయడం వల్ల అభ్యర్థుల పూర్తి సమాచారం ఓటీఆర్లో నిక్షిప్తమవుతుంది. తద్వారా పరీక్ష పూర్తయిన వారం నుంచి 15 రోజుల్లోనే తుది ఎంపికలు పూర్తి చేయవచ్చని కమిషన్ భావిస్తుంది. టీజీపీఎస్సీ సంస్కరణలో భాగంగా వెంటనే వెలువడేటువంటి రిజల్ట్స్ ఉంటాయనేది దాని సారాంశం.